హాయ్ అండి అందరికీ. నేను మీ లోహిత వాళ్ళ అమ్మ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజైతే లాగ్ అయితే ఏం లేదండి. మాకున్న కొద్ది ప్లేస్లో మేమైతే కొన్ని మొక్కలు అయితే వేసుకున్నాము, అదే షూట్ చేసాము ఈరోజైతే. అండ్ మధ్య మధ్యలో లోహిత వాయిస్ అయితే వినిపిస్తుంది, కొంచెం భరించండి. పాప అయితే నిద్రపోలేదు, ఈరోజు మొండికేసింది. వీడియో పెట్టడం లేట్ అయిపోతుంది అని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేసేసాను. ఇదంతా గడ్డి, వర్షాలు పడ్డాయి కదా, బాగా అయితే మొలిచిపోయిందండి. పొలానికి వెళ్తా మా అమ్మ వాళ్ళకైతే తీరికలేదు అదంతా పీకడానికి. ఇవాళ కొంచెం ఖాళీ ఉండి మధ్యాహ్నం నుంచి అయితే ఈ పని అయితే స్టార్ట్ చేసాము. మేము ఆల్రెడీ కొన్ని మొక్కలు అయితే వేస్తున్నాము, ఇంకొన్ని వేద్దాము ఆ కొద్ది ప్లేస్లో అని చెప్పేసి ఇవాళ అయితే వేస్తున్నాము. అక్కడ అన్ని పందికొక్కులు ఉన్నాయండి. ఒక పక్క ఎరువు దిబ్బుంది, ఒక పక్క బాగుంది. ఎన్నుంచుతాయో ఎన్నుంచో తెలివి వేసిన మొక్కలు, కానీ మా వంతు ప్రయత్నం మేమైతే చేస్తున్నాము. ఇక్కడ మీకు వీడియో ఎవరు తీశారు అని థాట్ అయితే రావచ్చు. మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే మెల్లమెల్లగా అయితే మా అమ్మకి నేర్పించానండి వీడియోస్ తీయడం. కొంచెం ఇలా పట్టుకో అలా పట్టుకో అని చెప్పేసి. సో కొంచెం ఇప్పటి నుంచి అయితే నేను కూడా వీడియోస్లోకి అయితే వస్తాను. నా వంతు నేను కూడా అయితే చాలా వరకు అయితే క్లీన్ చేశానండి. నేను పని చేస్తానులే కానీ వీడియోలో కనపడను, ఇందుకే వీడియో తీసేవాళ్ళు లేకనే. మీరు కూడా సాధ్యమైనంత వరకు మీకున్న ప్లేస్లోనే కొన్ని మొక్కలైనా వేసుకొని తినడానికి ట్రై చేయండి, ఆ తృప్తే వేరు. ఇవాళ అయితే మేము ఇక్కడ ఏమేమి నాటుతున్నామంటే కరివేపాకు ఒకటి, బెండ విత్తనాలు ఒకటి, జామ చెట్టు ఒకటి, బొబ్బస్కాయ చెట్టు ఒకటి, అండ్ ఇంకేమేసాము అంటే ఒక పువ్వు చెట్టు అయితే నాటామండి. మల్లెపూ చెట్టు అండ్ మామిడి చెట్టు, విరజాజుల చెట్టు, దొండ చెట్టు అయితే ఆల్రెడీ ఎప్పుడో వేసున్నాము. అక్కడంతా గడ్డి పలిసిపోయి ఉండి అవి అయితే పైకి రాలేదు. ఇవాళ వాటి కోసం అండి ఈ మొక్కలన్నీ వేయడానికి అయితే అంతా అయితే శుభ్రం చేసేస్తున్నాము. కరివేపాకు చెట్టుకు నాటడానికి కారణం ఏంటో తెలుసా? మొన్న అయితే కంటిన్యూస్గా వర్షం పడింది కదా, ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళడానికి లేకుండా. సో ఇంట్లో వేసుకుందామని చూస్తే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంట్లో ఒక మొక్క ఉంటే బాగుండు కదా, బయటకు వెళ్ళి తెచ్చుకునే పని ఉండదని చెప్పేసి అందుకే తీసుకొచ్చి వాళ్ళైతే నాటాము. అటువైపు అయితే మా అమ్మ గడ్డపారతో జామ చెట్టు నాటాలని చెప్పేసి హోల్ అయితే చేస్తుంది పెద్దది, కానీ ఉంచుతాయని నమ్మకం అయితే లేవండి. పందికొక్కులు అండ్ ఇంకో ముంగిసులు కూడా తిరుగుతున్నాయి పక్కనే. అటువైపు వరి చేను ఉంటే అక్కడి నుంచి అయితే వస్తున్నాయి. చూద్దాం ఎన్నంత వరకు ఉంచుతాయా, మనం ఎంతవరకు తింటామా అని చెప్పేసి అని నాటడం అయితే స్టార్ట్ చేసాము. లోహితని మట్టి వేయమంటే అక్కడ కాక్ కాక్ అంటుందండి. తనకిష్టమైతే ఎంతసేపు అయినా ఆడిద్దిలే, కానీ మనం చెప్పిన పని అయితే అస్సలు చేయదు. మట్టి ముట్టుకోవడమేమో ముట్టుకోవట్లేదు చూడండి, కాక్ కాక్ అనుకుంటా. మా అమ్మ కూడా ఇంకైతే వదిలేసింది, లోహిత వేయట్లేదులే అని చెప్పేసి. వాళ్ళ తాతయ్యని తీసుకొని వెళ్ళమంటుంది ఎత్తుకోమని చెప్పేసి. అండ్ అక్కడ ఉన్న దొండపాదైతే ఎన్ని సంవత్సరాలైందో అండి నాటేసి, కానీ ఆ ఏరు అనేది చచ్చిపోలా. పురుగు పట్టినప్పుడు అయితే పైపటు చచ్చిపోతుందిలే, కానీ నేలలో ఉన్న వేరు మాత్రం అంతే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే వర్షాలు పడుతున్నాయో మళ్ళీ అయితే చిగురిస్తుంది. ఇక్కడ ఈ పువ్వు ఉంది కదా, ఈ చెట్టు ఇంట్లో పట్టాలకు పెట్టుకోవడానికి పట్టాక పక్కింటి దగ్గరికి వెళ్ళి ఏం కోసుకొస్తాంలే అని చెప్పేసి తీసుకొచ్చి నాడుతుంటే లోహిత నాటలేవలేదండి. తన చెట్టు అంట ఇవ్వమని గొడవ అయితే చేసింది. మా అమ్మ తనకే ఇచ్చేసింది నాటకుండా అయితే. అండ్ మాకు ఇంతకుముందు ఇంటి ముందు మొత్తం మట్టే ఉండేదండి. చాలా పూల మొక్కలు కానీ కూరగాయ మొక్కలు కానీ నాటుకునే వాళ్ళము. ఎలుకలు ఈ పందికొక్కు గోళలకి వీటికైతే చెట్లు మ్యాక్సిమం ఏం లేకుండా మొత్తం ఖర్చు అయితే పోసేసారండి. గేదెలు ఉంటున్నాయి కదా, సో ఎరువు దిబ్బ అయితే వేస్తాము అండ్ వరిగడ్డు కూడా అయితే తోలుతాం కదా, సో దాని దెబ్బకైతే వస్తాయండి ఎలుకలు, పందికొక్కులు. మనం ఏం చేయలేం కదా, వాటి ప్రపంచం వాటిది, వాటి తిరిగే వాటియే కదా. సో మేమైతే ఇంక అందుకని మొత్తం గచ్చి అయితే పోసేసాము. ఇప్పుడు బెండ విత్తనాలు అయితే నాడుతున్నామండి. లోయపాప కూడా హెల్ప్ చేసింది. బెండ విత్తనాలు చాలా త్వరగా వస్తాయి, కాకపోతే కాయలు ఏ రోజు కాయలు ఆ రోజే కొయ్యాలి. మరుసటి రోజుకి ఉంచాము అంటే మొత్తం ముదిరిపోతాయి కదా. అండ్ బెండకాయ ఫ్రై తింటే లెక్కలు ఎక్కువ వస్తాయి అంటారు కదా, నిజమేనా? మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. లోయపాప అయితే నాటడానికి వచ్చింది. తన బెండ విత్తనాలు అయితే ఏమనుకుందో ఏమో కానీ అన్నీ అయితే పాడు చేసిందండి నాటిన దానికంటే. నేను ఒక పక్క నాడుతుంటే తను ఒక పక్క అయితే విత్తనాలు చల్లినట్టు అయితే చల్లేసింది.
బెండపాదులు మొత్తం అయితే మేము 4 నుంచి 5 వరకు అయితే పెట్టామండి. ఒక పూట కన్నా కర్రీ అవుతుందని చెప్పేసి ఒకవేళ పచ్చళ్ళలోకైనా వస్తాయి కదా అన్న ఆలోచనతో అయితే పెట్టాము. వంగ చెట్లు చూసారా అక్కడ ఉన్నాయి పక్కన, దానికి తెగులు వచ్చిందండి. ఆకుని ఏదో పురుగు అయితే కొడుతుంది కానీ బతికే ఉన్నాయి. అండ్ టమోటా మొక్కలు కూడా అయితే నాటాంలే కానీ అవి చనిపోయాయండి పురుగు దెబ్బకి. అండ్ చాలా మంది అయితే అడుగుతున్నారు అండి, మీ పాపతో అండ్ యూట్యూబ్ ఎలా మెయింటైన్ చేస్తారా అని. వినిపిస్తుందా స్వీట్ వాయిస్? కష్టమే, కాకపోతే ఓరకు ఉండలేక ఈ పని అయితే చేస్తున్నాము అంతేను. ఇంకా ఆల్మోస్ట్ అయితే అన్ని నాటడం అయితే అయిపోయిందండి. లాస్ట్లో చూడండి ఫస్ట్లో ఎట్లా ఉందో తర్వాత ఎట్లా అయితే అయిందో, మొత్తం గిడ్డంతా పీకేసిన తర్వాత అయితే దొండపాదు ఒక్కటే ఉంటే అది అక్కడొక వేరు అక్కడొక వేరు మొత్తం చాలా పాదులు అయితే అయ్యాయండి. ఎవరికన్నా కావాలంటే చెప్పండి, పార్సల్ అయితే చేస్తాము. నాటడం అయితే అయిపోయింది, ఇంక వాటర్ అయితే పోస్తున్నాము. ఈ మామిడి చెట్టు నాటిన వీడియో కూడా అయితే పెట్టాను. ఎందుకో మొత్తానికైతే పురెక్కట్లేదండి పైకి, అక్కడే ఉంది. మల్లె చెట్టు మాత్రం బాగానే ఎగురేస్తుంది, విరజా చెట్టు కూడా బాగానే ఎగురేస్తుంది. మామిడి చెట్టుకి ఎందుకో కింద ఉన్న భూమి సారం సరిపోవట్లేదట్టుంది. ఇదిగోండి నేను చెప్పాను కదా దొండపాదు అంతా ఎలా వచ్చేసిందో. ఇంతే అండి ఈ రోజుకి మన వీడియో అయితే. బొబ్బస్ చెట్టు అయితే చాలా చక్కగా ఉంది. మా అమ్మ చేలో ఉంటే పిల్లకైతే ఒకటి పీక్కొని వచ్చేసింది. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో అంతా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అందరికీ బాయ్ బాయ్.